శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా నిర్యాణము అనే అధ్యాయములో మనము ఉన్నామండి. తాతగారు శరీరాన్ని వదిలివేయటము అనేటువంటి ఆ ప్రస్థానాన్ని చెప్పారు. ఆ తర్వాత సత్తెరపల్లి తిరిగి వచ్చాను అన్నారు. తాతగారి మధుర స్మృతులు వెన్నాడుచుండినవి. ఆ రాత్రి తాతగారి నామము నాలో ఒక దివ్యమంత్రమై దానికదియే తెల్లవారిన వరకు మారుమ్రోగినది. తాతగారు సన్నిధి చేసిరి. 11/2/91 తెల్లవారుజామున దివ్య స్వప్నము వచ్చినది. తాతగారు కరుణతో ఏదియో మాటలాడుచున్నారు. ఆపై ప్రతిదినము వారి సన్నిధి నిండుగా ప్రార్థనలోనూ స్వప్నములందునో అనుగ్రహింపబడుచున్నది. 14/2/91 రాత్రి తాతగారి భక్తులకు శ్రీ చాగంటి సాంబశివరావు గారు, నేను తాతగారిని గురించి మాట్లాడుకొనుచున్నాము. 15/2/91 స్వప్నమున తాతగారు యోగమును గూర్చి సంభాషించిరి. మీ హృదయమును ప్రేమతో నింపుడని ఆనతిచ్చిరి. 21/2/91 తాతగారు మాస్కోలోను బాగ్దాదులోనూ పనిచేయుచున్నట్లు ప్రేయరులో ఎరుకపడినది. 4/3/91 తాతగారు దర్శనమొసగిరి. మా సంభాషణ ఇట్లు సాగినది. ముందుగా తాతగారు అంటున్నారండి. తాతగారు దర్శనమిచ్చారు పున్నయ్య గారికి. వాళ్ళిద్దరి సంభాషణను మనకు అందిస్తున్నారు. ఎవరైనా మీ పాదాలకు నమస్కరిస్తుంటే నన్ను స్మరించండి తాతగారు అన్నారండి. పున్నయ్య గారు అంటున్నారు, మీ పాదాల స్పర్శ వారికి ఇయ్యండి. తాతగారు తప్పక. అప్పుడు పున్నయ్య గారు అంటున్నారు, తమరు మా యందు వర్తించాలి, మా యందు ఉండాలి. అప్పుడు తాతగారు, అలాగే నా ప్రేమను మీలో నింపుకోండి. అప్పుడు పున్నయ్య గారు అంటున్నారు, నీ ప్రేమను మాలోనికి నింపండి. అలాగే. అప్పుడు మళ్ళీ పున్నయ్య గారు అన్నారండి, శ్రీ బివిఎస్ రాజు గారిని కాపాడండి అని అంటూ ఇంకనూ కొందరు రోగార్తుల సంగతి ప్రస్తావించారటండి. అప్పుడు తాతగారు, రోజు రామాయణములోని సీతమ్మ సంభాషణలు శ్రద్ధగా చదవండి, నేను మీకు వివరిస్తాను. ఆ తర్వాత లేద్దురు గాని రాముని మీ ఎదలో నింపండి అని చెప్పారటండి తాతగారు. అప్పుడు పున్నయ్య గారు, మీ వర్క్స్ జారిపోకుండా చూడండి అన్నారట. అప్పుడు తాతగారు, అలాగే సూర్యం ఆ పని చేసేట్లు చూస్తాను. మీ వర్క్స్ జారిపోకుండా చూడండి అంటే తాతగారి ప్రణాళిక ఈ భూమి మీద నిర్వహించవలసింది అది, దాని గురించండి. అప్పుడు తాతగారు ఏమన్నారు, అలాగే సూర్యం ఆ పని చేసేట్లు చూస్తాను. మార్చి 11 భరతాశ్రమములో జరిగే సభకు తప్పక వెళ్ళండి అన్నారట తాతగారు. అప్పుడు పున్నయ్య గారు అంటున్నారు, గల్ఫ్ వార్ మరలా వస్తుందా తాతగారు అంటే అప్పుడు గల్ఫ్ వార్ జరుగుతోంది. ఆ గల్ఫ్ వారు శాంతించటం కోసము, ప్రజల్ని కాపాడటం కోసము తాతగారు దేహత్యాగం చేశారు అనేది కూడా మనకి చెప్పారు. అందువల్ల ఇక్కడ ఏమడుగుతున్నారు, తాతగారు దర్శనం ఇచ్చినప్పుడు గల్ఫ్ వార్ మరలా వస్తుందా అని అడిగితే తాతగారు చెప్తున్నారండి, రాదు. ఇంకా కొంత ప్యాచ్ వర్క్ పీస్కై ఉన్నది, అది చూస్తున్నాను. అప్పుడు పున్నయ్య గారు అన్నారు, ఇరాక్పై ఆహార ఆర్థిక ఆంక్షలు తొలగేట్లు చూడండి. అప్పుడు తాతగారు, తప్పక పోతాయి అంటే ఆంక్షలు, ఆహారము ఆర్థికము ఆంక్షలు ఇరాక్పై అప్పుడు బాగా ప్రభావాన్ని చూపించినాయండి. పాపం చాలామంది ఇబ్బంది పడ్డారు. అప్పుడు తాతగారు, ఆ ఆంక్షలు తప్పక పోతాయి, చూస్తాము అన్నారు. ఈ రకంగా వాళ్ళ సంభాషణ జరిగిందండి. తర్వాత పున్నయ్య గారు చెప్తూ ఉన్నారు, 11/3/91 ఆ దినమంతయు కనకమ్మ తల్లిగారి యొక్క ఆధ్వర్యమున తాతగారి సంస్మరణ కార్యక్రమము జరిగినది. ఉదయము 6 గంటలకు ప్రేయరులో
కొలది నిమిషములు నిర్వృత్తి లభించినది. శ్రీ మరిపూడి వీరయ్య గారు, సాంబశివరావు గారు ప్రసంగించిరి. వీరయ్య గారు పాటలు పాడిరి. మధ్యాహ్న సమయమునకు ఈవీఎం ఆచార్య ఏతెంచిరి. వారు యోగ సాధకోత్తములు, తపస్వి శ్రీమాన్ వేదాంతం ఆనందాచార్యుల వారు. అంటే ఈవీఎం ఆచార్య గారు, అట్లాగే ఆనందాచార్యుల వారు మహాభక్తులు. శ్రీరామనామ క్షేత్ర స్థాపక కార్యదర్శులు శ్రీ రాగం ఆంజనేయులు గారు, శ్రీ గోగినేని కనకయ్య గారు ప్రసంగించిరి. అట్లాంటి పెద్దలు ప్రసంగించారటండి. 14/3/91 మా చెల్లెలు నాకు తమ వద్దనున్న తాతగారి ఒక చొక్కా, ఒక ధోవతి ఇచ్చినది. చొక్కాను ఆ సాయంకాలము ఆనందాచార్యుల వారికి సమర్పించాను. మా నాన్న చొక్కా అనుచు వారు దానిని గుండెలకు హత్తుకొని స్వీకరించిరి. 23/3/91 భరతాశ్రమమునకు బివి నరసింహరాజు గారు, వారి ధర్మపత్ని సత్యవతి, వెంకటేశ్వరరావు గారు ఏతెంచి తాతగారిని గురించి సంభాషించిరి. 8/4/91 తాతగారు నా స్వప్నమున ఇట్లనిరి: బాబుగారున్న చోటే నేను అన్నారటండి. బాబుగారు అనగా అనంతకృష్ణ గారు. బాబుగారున్న చోటే నేను అన్నారటండి తాతగారు. రోగార్తులకు వారు ప్రేరులో హీలింగ్ చేయుచున్నట్లు కలలు వచ్చుచున్నవి. 21/9/91 కల వచ్చినది. గురు పూజలు జరుగుచున్నవి. తాతగారు మరల బ్రతికి వచ్చారని ఎల్లరూ సంతోషించుచున్నారు. వారి చుట్టూ చేరారు. తాతగారు వారినెల్లరినీ కృపా కటాక్షములతో వీక్షించుచున్నారు. ఎల్లరికీ విభీతి పెట్టుడని నాకు ఆనతిచ్చారు. వారు రచించిన ఆకాశ జ్యోతిలోని కొన్ని అధ్యాయములు నా కుమార్తె చిలసవు కామేశ్వరి ఫేర్ చేసినది. తాతగారి వరము వలన కొంతకాలమునకు ఆమెకు కళ్యాణమైనది. 20/12/91 తాతగారు స్వప్న దర్శనమును ప్రసాదించిరి. దివ్య ప్రేమను గూర్చి బోధించిరి. జగత్తులో అంతర్గతముగా దాగియున్న భగవంతుని సౌందర్యమే భౌతిక రూప జగత్తులో దృశ్యమాన సౌందర్యముగా వ్యక్తమైనదని వివరించిరి. విశ్వము యొక్క అస్తిత్వము లేని స్థితిని గురించి వర్ణించిరి. విశాఖపట్టణమున తాతగారి దివ్య సంస్మరణ సభ జరిగినది. అధ్యక్షులు సాక్షాత్తుగా లక్ష్మణ యతీంద్ర గురుదేవులు. ఆ సందర్భముగా వారు ఆసువుగా తాతగారిని ఇట్లు స్తుతించిరి: యోగప్రభా సమారాధ్య జనతా ప్రియ జనార్దనం వందేహం రామకోటీశదేశికం ప్రేమరూపిణం. అనంతకృష్ణ గారి స్తుతి ఇట్లున్నది: వందేహం రామకోటీశం రోగిణాం మార్తినాశనం ప్రభాకర సమంధీరం పరమ ప్రేమ సుందరం. ముత్తివి సీతారాం గారు ఇట్లు నుతించిరి: ప్రభాకర కృపాపూర్ణ జీవనం ప్రేమ భావనం ప్రణతార్తిహరం కృష్ణరామ కోటీశ్వరం భజే. ఈ మూటిని పోల్చి యతీంద్రుల వారు ఇట్లు చెప్పిరి: ఈ 3 శ్లోకములలోనూ ప్రభాకరుల ప్రస్తావన ఉన్నది, ప్రేమ ప్రస్తావన ఉన్నది. ఈ మూడిట్లో తాతగారి గురుదేవులు ప్రభాకరుల శాస్త్రి గారి ప్రస్తావన ఉందండి. అదేకాక ప్రేమ ప్రస్తావన కూడా ఉన్నదట. విశేషం చూడండి, మూడిట్లో ముగ్గురు అప్పటికప్పుడు ఆసువుగా చెప్పారు. మూడిట్లో అనుకోకుండా ప్రభాకర గురుదేవుల ప్రస్తావన ఉన్నది, ప్రేమ ప్రస్తావన ఉన్నది. ఇవి 3ను ప్రస్తుతము ప్రేయరు చివర పఠింపబడుచున్నవి. అనంతకృష్ణ గారి సూచన ఇది. ఆ సంవత్సరము డిసెంబర్ కాల్ పర్వదినము కనకమ్మ తల్లి గారి ఆధ్వర్యమున గుంటూరులోని భరతాశ్రమమున నిర్వహింపబడినది. అనంతకృష్ణ గారు ప్రేయరు గావించిరి. ఎల్లరికీ తాతగారి సాన్నిధ్యము అనుగ్రహింపబడినది. డిసెంబర్ కాల్ ఆ పవిత్ర స్థానమందే ప్రతి సంవత్సరము కొనసాగుచున్నది.
తాతగారు సమాజమున ఎక్కువ విఖ్యాతి నందలేదు. పర్వాలేదు, ప్రతి మహనీయునకును అతని స్వప్రదేశమున వలసినంత గౌరవము దక్కదని యేసుక్రీస్తు చెప్పెను. తాతగారు గుర్తింపును అభిలషింపలేదు. గౌరవమును ఆశించు యాచకులు పిరికి పందా కారువారు. తాతగారి లోతును కొలయదలుచుట అవివేకము. వారి ప్రభయందు మునుగుటయే కర్తవ్యము. తమ ద్వారమున మాస్టర్ సివివి గారు, ప్రభాకర శాస్త్రి గారు చేసుకొనదలచిన యోగోద్దీప్తి ఆ ప్రణాళికకు తాతగారు వాహికగా నిలిచిరి. తనకని ఒక్క క్షణము కూడా గడపలేదు. సమయమును సమస్తమును యోగ విస్తారమునకే వ్యయించిరి. వేలాది మందికి యోగానుభూతిని పంచిరి. పరస్పర ప్రేమను నెలకొల్పిరి. తాతగారు ఇప్పటికిని ఎప్పటికిని సజీవులే. వారిని స్మరించినంత మాత్రమున ఆది వ్యాధులు తొలగుచున్నవి. మనస్సుకు ప్రసన్నత, ప్రశాంతత కలుగుచున్నవి. కర్తవ్యములు అంతరుద్బోధములై అందుచున్నవి. బ్రతుకు బాటలోని ముళ్ళు తొలగింపబడుచున్నవి. యోగ చంద్రికలు చల్లదనమును ప్రసరించుచునే ఉన్నవి. ఇదంతయు ఒక ఎత్తు. ప్రస్తుత భారతదేశము ఎంతగా వినాశము వైపు పరుగులెత్తుచున్నను విచ్ఛిన్నము కాలేదు. దేశము యొక్క అఖండత్వము నిలిచినది. ఎంతగా విచ్ఛిన్నకర ధోరణులు, వర్గ కలహములు పెరుగుచున్నను తాతగారి వంటి మహాత్ముల తపస్సు ఇంకనూ సామాన్య జనులను ఏకత వైపు నడిపించుచునే ఉన్నది. ఏ దేశమును ఎవ్వరు ఏమియూ చేయలేరు. ఏ దేశమును ఎవ్వరూ ఏమియూ చేయలేరు. చేయగలుగుదుము అనుకొని వారు ఓడిపోవుదురు. వారి ప్రయత్నములు సఫలము కావు. తాతగారిని చూడని వారు, వారిని గూర్చి అంతగా ఎరుగని వారును వారిని స్మరించి ప్రసన్నులై తరించుచున్నారు. ఇట్టి వారి ద్వారమునను యోగానుభూతిని తాతగారు ప్రజలకు ప్రసాదించుచు విశ్వమానవ కళ్యాణమునకై పురోగమున దిశ వైపు కృషి చేయుచునే ఉన్నారు. వీరి ప్రణాళిక ఆగదు. దీనికి విరామము లేదు. వారికి పనియే విశ్రాంతి. నిరంతర కార్యశీలురు వారు. తాతగారి అవ్యాజ ప్రేమ కరుణలు మనకు మార్గమును చూపించుచున్నవి. వారు ఆకాశమున ధృవతారయై ఆకాశ జ్యోతి అయి వెలుగుచున్నారు. ఈ జ్యోతి యొక్క ప్రకాశమున మనమెల్లరము పయనించుటయే వారికి అసలు సిసలైన నీరాజనము. వారిని అనుసరించు మనకు భీతితో పని లేదు. తాతగారిని అనుసరిస్తే, తాతగారిని ప్రార్థన చేసుకుంటే, తాతగారిని ధ్యానించుకుంటే మనకు భయంతో పని లేదు. మనకేమీ మాస్టర్ సివివి గారు, ప్రభాకర శాస్త్రి గారు, మాస్టర్ ఈకే గారుల చరణ సన్నిధిలో ఉన్నాము. తాతగారి ఒడిలో ఉన్నాము అని అంటూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. దీనితో శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనేటువంటి ఈ గ్రంథములు సంపుటములు 5వ సంపుటం కూడా మనం పూర్తి చేసుకున్నామండి. 5 సంపుటాలుగా బ్రహ్మశ్రీ మల్లాది పున్నయ్య శాస్త్రి గారు చక్కగా ఇచ్చారు. వారు జీవిత ప్రణాళికలో ఇది ఒక ముఖ్యమైన భాగమని చెప్పచ్చండి. ఈ రచనను అందించటము, శ్రీకృష్ణ గురుచరణ సన్నిధిని అందించటం అనేటువంటిది వారి జీవిత ప్రణాళికలో ఇది ఒక ముఖ్యమైనటువంటి భాగము. పున్నయ్య శాస్త్రి గారి తపస్సు అండి ఇది. 5 వాల్యూమ్స్ ద్వారా తాతగారు, మాస్టర్ ఈకే గారు, మాస్టర్ సివివి గారు అట్లాంటి అలా మహాయోగుల, మహానుభావుల తత్వాన్ని మనకి చక్కగా అందచేశారండి. ఈరోజుతో మనం పూర్తి చేసుకున్నాము. ఇంకా ముగింపు వాక్యాలు మనమందరము కూడా చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి వాసుదేవా.